యేసయ్య సర్వసృష్టికి సకల చరాచరములకు సృష్టికర్తగా ఉన్నాడు. అయితే యేసయ్య మాట విని ప్రకృతిలోని ప్రతి ఒక్కటి తల వంచినటువంటి ఒక 7 అంశాలను పరిశీలిద్దాం. మొదటిదిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 24వ వచనము. సముద్రము ఆయన మాట విని నిమ్మళపరచబడింది. రెండవదిగా మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. గాలి ఆయన మాట విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. సూర్యుడు చంద్రుడు గిబియోనులో నిలబడిపోయినట్లుగా మనం గ్రహించవచ్చు. నాలుగవదిగా మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. వర్షం ఆయన మాట వినింది. ఐదవదిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయము 37వ వచనము. మంచు కూడా ఆయన మాట ప్రకారమే కురిసినట్లుగా చూస్తున్నాం. ఆరవదిగా లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. రోగాలు ఆయన మాట ద్వారా స్వస్థపరచబడ్డాయి. ఏడవదిగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనము. దెయ్యాలు ఆయన మాట